గిన్నెలు కారమ్మా పాలు. కూర ఏమన్నా ఇయ్యాలా? నీ ఇష్టం ఏదన్నా ఉండదు. కూరగాయల ఆప్షన్ అయితే అబ్బా చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇటు ఉంచాలా, నిజంగా మర్చిపోయినా నేను. ఏం చేయాలి? ఎంత హుషారుగా ఉన్నా చెప్తా అది కూడా చెప్తా. పూలు చూడ ఎంత మంచిగా ఉన్నాయో. మిషన్ కాడ పంపిస్తే పిల్లల్ని నైటీస్ తెమ్మని పంపిస్తే అక్క కోసిచ్చిందట. చెప్తాను, చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది. ఎవరు కూడా స్కిప్ అయితే అంటే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది ఇంకా మా వీడియోస్ ని ఇంకా బయటికి పంపుతుంది అనమాట. అంతే కదా. నాకు వచ్చిన భాషలో అయితే చెప్పాను. ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉంచుకుందాం. అలాగే ఉంచుకుంటూ తర్వాత అయితే పిల్లలు ఉంచుతా ఉంటారు. నేనైతే మీకు ఒక విషయం చెప్తాను. ఆల్రెడీ తమ్మునేలో పెట్టి నువ్వు మళ్ళీ ఎంత సర్ప్రైజ్ అంటే ఎలా ఉంటది ఏంటిది అనేది వాళ్ళకి కూడా సర్ప్రైజింగ్ అయితే ఉండాలి కదా. అట్లా తమ్ముల్లో అయితే చూసే ఉంటారు ఆల్రెడీ. అందుకని మళ్ళీ చెప్పడానికి అయితే కొంచెం టైం పడుతుంది అనమాట. పిల్లలు అయితే 5 ఉంచుతూ ఉంటారు. ఈలోపు అయితే చెప్తాను నేను. ఇప్పుడే ఫ్రెండ్స్ అంటే జస్ట్ ఇప్పుడే అయితే అంటే హైదరాబాద్ నుంచి అయితే మనకైతే ఒక గిఫ్ట్ రావడం అయితే జరిగింది మన ఛానల్కి అయితే. ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే అది ఏం గిఫ్టో ఏంటిదో అనేది అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం అనమాట. అమ్మ పట్టుకొస్తూనే ఉంది. ఇప్పుడే అయితే అంటే ఇచ్చి మా ఆయనే తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడే తీసుకొని అయితే ఇంట్లో అయితే పెట్టేసినాము. నేనైతే సర్ప్రైజ్గా ఫీల్ అయిన ఫ్రెండ్స్. అసలు చెప్పాలంటే మన సబ్స్క్రైబరు పంపించారనమాట. చూద్దాము. మీరైతే ఉంచుతా ఉన్నానమ్మా, నేను చూపెడతా. చూపెడతామా? ఇగో వాళ్ళకి థ్రిల్లింగ్ ఉండదా? మరి నీకున్న థ్రిల్లింగ్ వాళ్ళని చిక్కుడుకాయలు ఉంచామంటాను. సరే, గింజలు వరకు అయితే తీయండి. నాకు ఆ గిఫ్ట్ పంపించింది ఎవరు నాకైతే అసలు అర్థం కావట్లేదు. నేను అసలు అర్థం కాదు అంటే వీడియోలల్లో చూసిరు కావచ్చు అనుకుంటాను నేనైతే. అప్పుడప్పుడు నేను ఎన్ని వీడియోలు తీయలేదు ఇప్పటి వరకు? 150 వీడియోలు అయినాయి. అంటే నేను డ్యూటీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వు ఏంటి మొత్తం రెడీ అయ్యేటప్పుడు అది చూసి అబ్జర్వ్ చేసినట్టుంది. అబ్జర్వ్ చేసి అంటే వీళ్ళకి ఎలా అనేది ఆలోచించుకొని ఇక వాళ్ళైతే పంపించారు కావచ్చు అనుకుంటాను. అది ఏం పంపించారు ఏంటిది అనేది అయితే నాకు కూడా థ్రిల్లింగ్ ఉంది, చూడాలి. నాకు తెలుసు కదా. నీకు తెలుసా? ఏమనుకుంటా ఆగండి, ఎవరికి తెలియదు. ఆగండి, ఇక ఎవరికి తెలియదు. ఇగో ఎవరు ఆగండి, ఎవరు ఏదనుకుంటున్నారో వాళ్ళైతే వాళ్ళ మనసులో అయితే పెట్టుకోండి. తర్వాత అది ఎవరెవరు ఏదనుకున్నారు అనేది అయితే తర్వాత నిర్ణయించుకుందాం. సరేనా అమ్మో? సరే, నువ్వు చెప్పు ఫస్ట్. ఇప్పుడు వద్దులే, తర్వాత చెప్తుందిలే. కానీ నీకు వచ్చిన రాక ఏదో వస్తే కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్టుంటుందో అట్టున్నది మీదైతే. ఇగో అంత సంబరం ఏం కాదులే. కానీ ఏంటంటే చాలా మందికి అయితే ఛానల్స్ నుంచి అయితే గిఫ్ట్స్ అయితే వస్తున్నాయి. మన ఛానల్కి కూడా గిఫ్ట్ రావడం అనేది అది ఒక థ్రిల్లింగ్ అయితే ఉంటుందా ఉండదా? నాకు ఎవరు పంపించారు అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. మన సబ్స్క్రైబర్సే ఉన్నారు కదా. 1 2 3 రావట్లేదే. ఎడి తిప్పుతాను. ఏది ఇటు తిప్పు, బాక్స్ ఇటు తిప్పు, ఇటా మంచి తిప్పు. పేరు బా, నువ్వు నిజంగా నీకైతే ఏంది? ఓ షూస్ అటని. సేఫ్టీ షూస్, విల్సన్ సేఫ్టీ షూసా? షూలటమ్మో, సేఫ్టీ షూసా? నేను మాము. ఓకే వా, డాడీకి షూలు వచ్చినాయి. అర్రే నేనే తీసుకోవాలనుకుంటాను. అసలు ఏంది ఇది? షూస్ పంపించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. బాగున్నాయమ్మా కదా. సేఫ్టీ షూస్ నైటీ. ఒకసారి ఇక్కడ గట్టిగా ఉండాలి, గట్టిగా ఉంటే సేఫ్టీ షూస్.
ఇక్కడ అంటే మీరు ఏం వర్క్ చేస్తున్నారు ఏంటిది అనేసి అయితే అడిగారు చాలా మంది. అంటే మా ఆయన మైనింగ్ లో చేస్తుంటాడు అనేసి అయితే చాలా మంది కామెంట్ చేసిన, ప్లస్ వీడియోలో కూడా చెప్పిన అనమాట. అంటే ఇక వాళ్ళు కూడా ఏమనిపించింది అంటే చాలా వరకు అయితే డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు వ్లాగ్స్ తీస్తూ ఉండేదాన్ని, మీకు కూడా తెలిసే ఉంటుంది. అందుకని అయితే అబ్జర్వ్ చేశారు అనుకుంటా నాకు తెలిసి, అందుకని కొద్దిగా సేఫ్టీ షూస్ నాకు తెలిసి ఇది ఎవరో ఆల్రెడీ అంటే మైనింగ్ షూ యూజ్ చేసే వాళ్ళే తెలిసి పంపించారు అనుకుంటాను, లేకపోతే వీటి గురించి అంత ఈజీగా ఎవరికైతే తెలియదు. అంతే కదా, తెలియదు. కానీ బాగున్నాయి, మంచి గట్టిగా ఉన్నాయి అసలు. లేకపోతే సేఫ్టీ షూసే యూజ్ చేస్తా అనేది, షూలు పట్టుకో. సేఫ్టీ షూసే యూజ్ చేయాలి అనేది ఎట్లా తెలుసు చెప్పు మరి వాళ్ళకి. అవును, అంటే మైనింగ్ లో సింగరేణిలో అనంగా మామూలు షూలు అయితే యూజ్ చేయరు కదా. ఇక ఎవరైతే వాళ్ళకి మాత్రం ఇక్కడ సేఫ్టీ షూస్ అనేది ఎందుకంటారు అని అంటే ఇక్కడ ఒక కొంచెం గట్టిగా అంటే దీని మీద రాయెత్తేసినా కూడా కాలుకి ఏం కాదన్నమాట. అంటే మేము దోలే వెహికల్స్ అన్ఎక్స్పెక్టెడ్గా బండి మూవ్ అవుతూ ఉంటాయి, మేము బండి దగ్గర నిలబడి ఉంటాం కదా, అప్పుడు టైర్ గినక కాలు ఎక్కితే కాలుకి ఏ డ్యామేజ్ కాకుండా ఇందులో గట్టిగా ఉంటుంది అన్నమాట. ఒకటి చిప్పలాగా ఉంటుంది, అది చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. అందుకే సేఫ్టీ షూస్ అంటారు అన్నమాట. నేనే ఈ మధ్యలో తీసుకుందాము అని అనుకుంటాను నేను. ఓ ఇంతకు నెంబర్ చూడలేగా, సైజు గిట్లా అయితే ఏం పంపలేదు ఫ్రెండ్స్. ఇక అందుకని అయితే ఇక 10వ నెంబర్ నేను చెప్పిన ఏదో వీడియోలో చెప్పిన నేను, అందుకే వాళ్ళు అబ్జర్వ్ చేశారు కరెక్ట్గా. మరి కరెక్ట్గా 10 పాత షూ చూపిస్తాయి. పాత షూ ఇరిగినాయి ఫ్రెండ్స్, నేనే తీసుకోవాలి అనుకుంటానా. ఇగో ఇది ఇరిగిపోయినాయి. ఇగో 10 షూ ఇట్లా చూపిస్తానని ఏమనుకోకండి. ఇగో ఇది ఇరిగిపోయింది. ఇది అంటే ఎక్కువ మైనింగ్లో కొంచెం రాళ్ళ మీద నడుస్తూ ఉంటాం కదా మేము, రాళ్ళ మీద కొంచెం బండి ఎక్కుడు దిగుడు అట్లా కొంచెం డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఆ మధ్యలో కొంతమంది కూడా అడ్రస్ అడిగినప్పుడు పంపిస్తారు అంటే నేను లైట్ తీసుకున్నా తెలుసా. అంటే కొంతమంది అట్లా కనుక్కోవడం కొరకు అడుగుతా ఉంటారులే అని నేను అనుకున్నాలే, కానీ నిజంగా గిఫ్ట్ మనకి ఎందుకు పంపిస్తారు ఎవరైనా. చాలా థ్యాంక్ యూ అండి. అసలు ఇక నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంటే అందరి ఛానళ్ళకి కూడా గిఫ్ట్లు వస్తున్నాయి, నాకు కూడా గిఫ్ట్లు వచ్చేసరికి నేను కూడా సంతోషపడుతున్నా అనమాట. అంతకు మించి అయితే ఏం లేదు. మీకైతే చాలా చాలా థ్యాంక్ యూ. పేరు మాత్రం మెన్షన్ చేయొద్దు అన్నారు ఫ్రెండ్స్, అందుకని అయితే పేరు అయితే చెప్పట్లేదు అనమాట. మాకు తెలుసు, కాకపోతే చెప్పట్లేదు. ఓకేనమ్మా, పర్లేదా? కానీ నేను షూస్ పంపిస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఐఎస్ఐ బ్రాండ్ అంటే బ్రాండ్ షూలు కూడా ఉంటాయి. అంటే టైగర్ షూ అని ఇంకా సంథింగ్ ఇంకా అంతకంటే బెటర్ షూలు కూడా ఉంటాయి. కాకపోతే ఇది ఆల్రెడీ ఇక్కడ కొన్ని కంపెనీలు చూసిన నేను. ఇప్పుడు ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది చూసినావా, ఇది నేను చెప్పిన చూడు మహాలక్ష్మి కంపెనీ అని, అక్కడ వాళ్ళకి ఇవే ఇస్తారంట. ఇప్పుడు మా డ్యూటీ దగ్గర కూడా ఒక 2-3 వేసుకొస్తారు ఇవి సేఫ్టీ షూస్ అని ఉన్నది. దీని మీద పేరు వచ్చేసి సేఫ్టీ షూస్. ఈయన సేమ్ అయితే అట్నే ఉన్నాయి. అంటే నేను నేమ్ అయితే చూడలేదు. ఇక ఎన్ని రోజులు వస్తాయో ఇక నీకైతే ఎల్సన్ సేఫ్టీ షూస్ అంటే సేమ్ అయితే ఇప్పుడు మా డ్యూటీ దగ్గర 2-3 అయితే వేసుకొస్తారు సేమ్. అంటే ఇక్కడ మహాలక్ష్మి కంపెనీ అని ఉంది ఒకటి పక్కనే, దాంట్లో తెలిసిన వాళ్ళకు వచ్చిన షూస్ వాళ్ళకు ఉండంగా వాళ్ళ రిలేషన్స్ అంటే ఉంటారు కదా ఫ్రెండ్స్, వీళ్ళకి ఇస్తే వాళ్ళు వేసుకొని అయితే మా కంపెనీలకు అయితే వస్తున్నారు. సేమ్ ఇట్నే కనపడ్డాయి ఆ షూ కూడా. థ్యాంక్ యూ చెప్పు. మరి నేను చెప్పాను, నా వస్తువు అయితే కాదు కదా, నీ వస్తువే కదా. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు షాక్, ఏంది నాకు షూ పంపించడం. సేమ్ నేను ఇట్లాంటి షూవే కావాలని నేను బయట కూడా సెర్చ్ చేస్తాను తెలుసా. వాళ్ళైతే తీసుకున్నారు కదా, నాకు కూడా కావాలి అట్లాంటి షూ ఉంటే ఇవ్వండి అంటే ఫ్రీగా కాదు, డబ్బులకే సమ్ కాస్ట్ ఇంత డబ్బులు అని తీసుకొని ఇస్తారన్నమాట వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా 6 నెలలకు ఒకసారి షూ వస్తాయి కంపెనీలో. అట్లా వాళ్ళ షూ పాత షూ మంచిగా ఉన్నాయి అనుకో, ఈ షూ ఎవరికైనా అమ్ముకుంటారు, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వస్తాయి కదా. అంటే ఇప్పుడు మా కంపెనీలో ఇప్పుడు నేను చేసే కంపెనీలో కూడా మాకు ఒకప్పుడు షూ ఇచ్చేది. కాకపోతే షూ అనేది అవి బ్రాండెడ్ షూ కాకుండా కొంచెం మామూలు షూ ఇవ్వడం వల్ల ఆగట్లేవు అన్నమాట. అందుకే ఇంకేం చేసిందంటే డైరెక్ట్ బిల్ ఇస్తుంది 6 నెలలకు ఒకసారి బిల్లు, షూ బిల్లు. మేము బయట షూ కొనుక్కొని ఆ బిల్లుని కంపెనీకి అప్పచెప్పాలి. అప్పచెప్తే శాలరీతో పాటు షూ బిల్ వేస్తారన్నమాట.
అయితే ఈసారి నేను కూడా ఆ మహాలక్ష్మి అనే కంపెనీలో నేను కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా అనుకున్నా, కానీ సేమ్ అట్లాంటి షూ నాకు రావడం అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. నువ్వు చెప్పేది ఏంటిది చెప్పు, వివరంగా చెప్పాలి కదా. చాలా థ్యాంక్ యూ అండి పంపించినందుకు. అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మినిమం వచ్చేసి ఒక 2-3 ఇయర్స్ అయితే వాడుకోవచ్చు అనమాట. ఇన్ని వస్తాయి కదా 2-3 ఇయర్స్ అంటే చెప్పలేము మనం, ఇంకా మనం యూజ్ చేసేది. ఆ? అవునా? ఇది ఏమైతే ఒక్కతే అయితే సీరియస్గా అయితే చిక్కుడుకాయలు అయితే తుంచుతుంది. వాటిలో గింజలే లేవు, ఉంటాయి గింజలు. చాలా థ్యాంక్ యూ అండి, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే మా పరిస్థితిని అర్థం చేసుకొని అయితే మీరు నేను ఒకటి షాక్ అయ్యేది ఏంటంటే సేమ్ నేను అట్లాంటి షూ తెచ్చుకుందాం అనుకుంటాను బయట. అవునా? అంటే గట్టిగా ఉండే షూలు అవి అయితే మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు అంటే నార్మల్ షూ కదా అవి, మామూలుగా ఏదో 3-4 మంత్స్ యూజ్ చేసి పడేసేది. 5 నెలలు అవుతుందట్టుంది తీసుకొని కూడా. 4 నెలలు అవుతుంది, 5 నెలలు కాదు, అసలు 4 నెలలు. తొందరగా ఖరాబ్ అయినాయి. బాయ్ చెప్పేసాను. చాలా థ్యాంక్ యూ ఇన్నిసార్లు చెప్తున్నందుకు, ఎవరైతే ఏమనుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. దాని మీద ఉన్న అడ్రస్ తీసేసినావా నువ్వు? అడ్రస్ తీసేసిన. దాని మీద ఒక స్లిప్ ఉండే అంటించి వస్తుంది, దాని మీద అంటించి వచ్చేది దాని మీద. అది ఆయన దగ్గరే తీసినట్టుంది. అయితే బండి ఆయన గిఫ్ట్ ఇచ్చిన, అంటే అతను ఉన్నాడు కదా, ఇచ్చిపోయిన ఆయన, పార్సల్ ఇచ్చిన ఆయన ఆల్రెడీ ఆడు ఉన్నది డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నట్టుంది, నాకు కనపడ్డది. వద్దులే వాళ్ళు వద్దులే కానీ. సరేలే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇందాకలే అనమాట గిఫ్ట్ అంటే ప్యాకింగ్ ఉంటుంది కదా, ఆ ప్యాకింగ్ అయితే చూసాము, చూసి అయితే అక్కడ పెట్టేసినాం అనమాట. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.